October 29th, థర్స్డే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులందరికీ, పరలోకనేస సంఘ బిడ్డలకు, ఈ ప్రార్థనలోకి వేసిన దైవజనులకు అందరికీ పేరు పేరు చొప్పున హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు బిడ్డలారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపే మనల్ని ఎంతవరకు సజీవ శక్తి నిలబెట్టారు. ప్రభుకి మహిమ కలను కాక ఈ కరోనా వైరస్ బారిని తప్పిస్తున్నారు. ప్రభుకి స్తుతులు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేటేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చూడండి, అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ఇక్కడ చూసినట్లయితే యాకోబు పుట్టక ముందే అన్నమడిని పట్టుకున్నాడు. పుట్టి పెరిగిన తర్వాత తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. పాపం ఎంత స్పీడ్గా చేశాడో అంతే స్పీడ్గా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభువుతో పోరాడి గెలిచాడనేటువంటి ఆ బిరుదును సంపాదించాడు. మగసిరి గలవాడే అని రాయబడింది. యాకోబు ఇజ్రాయేలుగా మారిపోయాడు. పాప పనులు చేసేవాడు ఇప్పుడు దేవునికి ఇష్టడుగా మారిపోయి అనేకులకు ఆశీర్వాదకరంగా వాగ్దానపుత్రుడుగా మారిపోయాడు. బహుగా దీవించబడ్డాడు. డియర్ ఫ్రెండ్స్, పాపం ఎక్కడ విస్తరించునో దేవుని కృప అపరిమితంగా అక్కడ విస్తరించడం రాయబడింది. కాబట్టి పాపం చేసిన నీ జీవితాన్ని ఎంతగా పాడు చేసుకున్నావో అంతగా దేవునితోటి తిరిగి దేవునికి ఇష్టంగా, పరిశుద్ధంగా, నీతిగా దేవుని కార్యములు చేస్తూ, దేవుని అడుగుజాడులో అడుగులు వేస్తూ, దేవునికి మహిమ తీసుకొస్తూ, అనేకమైన ఆత్మను సంపాదిస్తూ నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో బలపడి వృద్ధిల్లుతావో ప్రభు సంతోషిస్తారు. అలాగే నిన్ను బట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అలాంటి మెట్టులోనికి అడుగులు వేయాలని ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఒకప్పుడు లోకాన్ని గట్టిగా పట్టుకున్నావు, ఇప్పుడు ప్రభువును గట్టిగా పట్టుకో. రక్షణ పొందలేదా? రక్షణ పొందావా? ఆధ్యాత్మికంగా ఎదగాల, బలపడాలా, స్థిరపడాలా, దేవునికి ఇష్టంగా దేవుని అడుగుజాడల్లో అడుగులు వేయాలా, అనేకులకు సువార్తను చాటాలా. ఎవరి సండే దేవుని సన్నిధికి చేరి వర్షిప్ చేయాలా, వాక్యాన్ని వినాలా, వాక్యానుసరణ జీవితం జీవించాలా, దేవుని రాకడికి సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచాలి. ప్రార్థన చేసుకుందామా? అలాగే ప్రార్థన చేసే ముందు ఈరోజు ఒక ఉపరితల ద్రోణి ఉంది, బహుభయంకరంగా అది పెను తుఫానుగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుంది. అది కూడా నిర్వీర్యం అయిపోవాలా. ప్రేయర్ చేద్దాం. గతంలో ప్రార్థన చేసేటి దేవుడు గొప్ప అద్భుతమైన కృప తీర్చారు. 2 తుఫానులు తొలగించారు. అలాగే కరోనా వైరస్ కూడా నవంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్గా భూమి మీద లయపరచబడాలి. ప్రేయర్ చేద్దాం. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరైతే ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి బిడ్డను దర్శించండి. అవునాయన, యాకోబు లోకములో ఉండగా పాపం కోసం మోసాలు చేయడానికి వెనకాడలేదు. కానీ ఎప్పుడైతే మీరు పట్టుకున్నారో మీ వైపు తిరిగాడు. ఆయన మీరు దీవిస్తే కానీ వదలనని మగసిరి గలవాడే ప్రార్థనలో పోరాడి గెలిచాడు అని రాయబడింది. ఆ రీతిగా మాలో ప్రతి ఒక్కరు, ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరు, ఒకప్పుడు పాపం కోసం, శాపం కోసం పరిగెత్తిన ప్రతి ఒక్కరిని క్షమించి యాకోబు ఎబ్బేక రేవు దగ్గర పట్టబడి ఇజ్రాయేలుగా మారిపోయినట్టుగా ప్రతి ఒక్కరిని మార్చండి. రక్షణ పొందిన రక్షణ నడిపించండి. రక్షణ పొందిన వాడు నిరీక్షణ కలిగి జీవించి నీ కృపలో బలపడుతూ అనేకులు బలపరిచే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, కరోనా వైరస్ మమ్మల్ని సోకోకుండా ప్రొటెక్ట్ చేసేంతవరకు ఎవరైతే పాజిటివ్ ఇచ్చిన వారిని కూడా స్వస్థపరచండి. ప్రతి బలహీన తొలగించండి. ఈ ఉపరితల ద్రోణి దాన్ని కొట్టివేసి 29వ తారీఖున భయంకరమైన తుఫాను అంటున్నారు, తీసివేయండి. చీకటి తొలగించండి. ఆయన కంప్లీట్ సదుమణిపోవాలి. ఎక్కడ ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ దాని ఎఫెక్ట్, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడ కనబడటానికి వీలేదు. కృప చూపించి నీ కార్యం చేయండి. ఈ కరోనా వైరస్ కూడా కంప్లీట్గా అయ్యా నవంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్గా జీరోకి వెళ్ళిపోవాలి. అలాంటి కృపను దయచేసి మహిమించండి. ఎవరికైతే జాబ్స్ లేవు జాబ్స్ ఇవ్వండి. ఎవరికైతే గర్భాలు గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని ఇవ్వండి. అయ్యా, బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ సమాధానంతో నింపి మడిపించండి. ప్రతి అంశం తీర్చండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. కృపయు సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే సండే ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా 2 వారాలు ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.